జలమగు జీవమగు మార్గమెసే దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణం. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి తన బిడ్డను మరచినను
దానియేలు గ్రంథములో నుండి 10వ అధ్యాయము, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనం వరకు నేను చదువుతాను. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనం వరకు నేను చదువుతాను. దానియేలు, నీవు బహు ప్రియుడవు గనుక నేను నీ వద్దకు పంపబడితిని. నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుమనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలవబడి తిని. అప్పుడు అతడు, దానియేలు, భయపడకము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్న ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చేతిని. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సమూహమున నేను నిలుచుచుండగా ప్రధాన అధిపతుల్లో మిఖాయేలను ఒకడు నాకు సహాయం చేయ వచ్చాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ దానియేలు ప్రార్థన చేయడం గురించి మనం చూస్తున్నాం. యాక్చువల్లీ ఇక్కడ నేను దీని గురించి మాట్లాడిన కానీ ఇక్కడ బైబిల్ మనం చూసినప్పుడు దానియేలు ప్రార్థన చేసినప్పుడు అనుకోని రీతిగా కొన్ని కారణాలను బట్టి ప్రార్థనకి జవాబు దానియేలు పొందుకోవడము కొన్ని దినములు ఆలస్యం అవటం బైబిల్ మనం చూస్తున్నాం. అనగా 21 రోజులు ఆలస్యమైనట్లుగా బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు చెప్పాడు ఏమనంటే, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడిన దేవుడు చెప్పాడు. అది మాత్రమే కాదు కానీ ఆయన త్వరగా న్యాయము తీరుస్తానని కూడా మరొక ఉపమాన రీతిగా యేసుక్రీస్తు బోధించారు. ఇప్పుడు చాలామందికి బహుశా ప్రార్థన చేయడం అనేటువంటిదే పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చేమో కానీ ప్రార్థన చేసిన తర్వాత కార్యము ఆలస్యం అవుతుంది చూసారా, అప్పుడు ఖచ్చితంగా చాలామంది విశ్వాసులు కొంచెము విశ్వాసంలో బలహీనపడతారు, కొంచెం వెనుకంజ వేస్తారు. దానిని బట్టి ప్రార్థన పట్ల కూడా వారికి ఉండేటువంటి ఆసక్తి, విశ్వాసము, నమ్మకము కూడా మెల్లిమెల్లిగా సన్నగిల్లిపోతుంటుంది. అంటే మనం ఏదో ప్రార్థన చేస్తున్నామో బహుశా దేవుడు తను అనుకుంటే ఇస్తాడు, లేదా దేవుని చిత్తం అయితే దేవుడు ఇస్తాడని ఇలాగున రకరకాలుగా మనుషులు అనుకుంటుంటారు. ఇప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మనం ఏం తెలుసుకోవాలంటే, మనం ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు ఖచ్చితంగా కార్యము ఆలస్యం అవుతుంది, ఖచ్చితంగా లేట్ అవుతుంది. అది ఇక్కడ దానియేలు లాంటి భక్తుని యొక్క జీవితంలోనే జరగటం బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు దానికి కారణము ఖచ్చితంగా దానియేలు కాదు, అలాగని దేవుడు కూడా కారణము ఖచ్చితంగా కాదు. ఇక్కడ స్పెసిఫిక్ ఇక్కడ మనం చూస్తే దానికి కారణం ఏంటంటే, ఇక్కడ సాతాను లేదా సాతాను యొక్క సమూహము దానియేలు జవాబు పొందుకొనకుండా మధ్యలో ఆటంకపరచడం బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, మనం అది అర్థం చేసుకోవాలి. అయితే నేను జస్ట్ సాతాను గురించి మాట్లాడాను కానీ కొన్నిసార్లు ఆలస్యం అవుతున్నప్పుడు ఎందుకు ఆలస్యం అవుతుందో బైబిల్లోండి కొన్ని సందర్భాలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆలస్యమైనప్పుడు మనం సహజంగా ఏమనుకుంటామంటే, మన ప్రార్థన వేస్ట్ అయిపోయిందేమో అనుకుంటాం, లేదంటే దేవుడు జవాబు ఇవ్వట్లేదేమో అనుకుంటాం. కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, దానికి కూడా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి కారణాలు ఉంటాయి ఆలస్యం అవడానికి వెనకాల. ఇప్పుడు వాటిని మనము తెలుసుకున్నప్పుడు ఒకవేళ లేట్ అయినా సరే మనము ఆశ్చర్యపోము, ఆలస్యమైనా సరే మనం నిరుత్సాహపడము. ఒకవేళ ఆలస్యమైనప్పుడు ఎందుకు ఆలస్యమై ఉండొచ్చు అనేటువంటిది బైబిల్ని బట్టి కొంత అవగాహన మనం పొందుకున్నప్పుడు, ఎందుకు లేట్ అవుతుంది, బహుశా ఎందుకు అయి ఉంటుందని అర్థమైనప్పుడు, అది అర్థం చేసుకున్నప్పుడు ఇంకనూ మనము చివరి వరకు కూడా విశ్వాసంలో కొనసాగటానికి ఎంతగానో మనకి అది బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. అందుకని చూడండి, మనం ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఆలస్యం అవుతాయో కూడా మనకి బైబిల్లో కొన్ని కారణాలు మనకి బైబిల్లో దొరుకుతాయి. ర్యాండమ్గా నేను కొన్ని విషయాలు 2 ఎగ్జాంపుల్స్ తీసి చెప్తాను, ఎందుకు ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంటుందో, బైబిల్లో కొంతమందికి ఎందుకు ఆలస్యమైందో కూడా మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ స్పెసిఫిక్గా మనం చూస్తే దానియేలు ప్రార్థన చేసినప్పుడు సాతాను ఇక్కడ అడ్డుపడినట్టుగా సాతాను సమూహం అడ్డుపడడం బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, మనం కొన్ని సందర్భాల్లో క్రిస్టియన్స్ మనం ఏంటంటే సాతాను కొన్నిసార్లు మరీ ఎక్కువ మనము క్రెడిట్ ఇచ్చేస్తుంటాం. అవసరానికి మించి మనం కొన్నిసార్లు ప్రతిదానికి సాతాను కారణం వేస్తుంటాం మనం. కంటే చూడండి, అందుకే నేను చూడండి దీన్ని ఎందుకు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదంటే, నేను ఇంకా ప్రాముఖ్యమైన కారణాలు, కొన్ని మంచి కారణాలు కొన్ని ఉన్నాయి. బేసిక్గా సాతాను గురించి పెద్ద ఎక్కువ హైలైట్ చేయడానికి కానీ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడం ఇష్టపడను. ఎందుకంటే యాక్చువల్గా చెప్పాలంటే క్రైస్తవ జీవితంలో నువ్వు వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే, మనము క్రీస్తుని బట్టి దేవుడు మనకి ఏ స్థానం ఇచ్చాడో అర్థం చేసుకుంటే, యాక్చువల్గా చెప్తున్నాను వాక్యాన్ని బట్టి సాతాను మనకి పెద్ద ప్రాబ్లమే
కాదు. సాతాను ప్రాబ్లం అంటే ప్రాబ్లమే, కానీ చాలామంది విశ్వాసులు చెప్తున్నంత పెద్ద ప్రాబ్లం అయితే సాతానుడు యాక్చువల్గా మనకి కానే కాదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ సాతాను కూడా దానియేలు ప్రార్థన చేస్తే లేట్ చేశాడు. సాతాను కూడా కొంతవరకు ఆటంకపరచగలిగాడు, కానీ పూర్తిగా జవాబు రాకుండా అయితే మాత్రం సాతానుడు చేయలేకపోయాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సాతానుడు జస్ట్ కొంతసేపు కొంచెం కొంచెం అక్కడిక్కడ ఏదో రకంగా కొంచెం పనిచేసి కొంచెం ఆలస్యమైతే చేయగలిగాడు, కానీ వాడు పూర్తిగా జవాబు అయితే దానియేలు పొందుకోకుండా అయితే సాతానుడు ఆపలేకపోయాడు. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే అర్థం ఏంటంటే సాతానుడు ఎంతో కొంత బహుశా కొంచెం ఆటంకపరచగలుగుతాడేమో, కానీ యాక్చువల్ అయితే సాతానుడు పూర్తిగా మనకు రాకుండా మాత్రం పర్మనెంట్గా వాడు జవాబుని దూరం చేయలేడు సాతానుడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సాతానుకి దేవుడు ఎంత స్థానం ఇచ్చాడో, సాతాను గురించి దేవుడు ఏ స్థానంలో పెట్టానని బైబిల్ చెప్తుందో మనం కూడా సాతాను అలాగనే చూడ నేర్చుకోవాలి. సాతానికి మరీ ఎక్కువ మనం క్రెడిట్ కూడా సాతానికి. బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నాడు సాతాను గురించి అంటే, ఆయన సంఘం ఆయన సంఘం అనేటువంటిది క్రీస్తు శరీరం అయితే ఆయన పాదముల కింద సాతాను అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు చూడండి, దాన్ని బట్టి అర్థం చేసుకున్నప్పుడు యాక్చువల్గా సంఘం కింద సాతానుడు ఉన్నాడు అన్నప్పుడు మనం ఏదో సంఘం పైన సాతాను ఉన్నాడు, వాడు ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నాడు అని అవసరానికి మించి వాడు ఏదో బలం ఉందన్నట్టుగా మనం ఊహించుకోకూడదు. దేవునికి బలం ఉంది, సాతానికి ఎంతో కొంత బలం ఉంది, కానీ ఇంకా మనం గుర్తుపెట్టాం అంత ఎంతో కొంత బలం ఉన్నటువంటి సాతానుడు సైతము బైబిల్ చెప్తున్న మాట అంటే ఆయన తన పాదముల కింద ఉంచాడు. అలాగే ఆయన పాదము లేదంటే ఆయన యొక్క శరీరము సంఘం అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు దాన్ని బట్టి ఒకవేళ ఎప్పుడన్నా సాతాను గురించి ఒకవేళ మనం ఆలోచిస్తే వాడి స్థానం ఒరిజినల్గా దేవుడు ఎక్కడ పెట్టాడో మనం చూడాలి. దేవుడేమో సంఘం యొక్క పాదాల కింద పెట్టాడు, కానీ మనం తీసుకొచ్చి సాతాను నెత్తిన మీద పెట్టుకున్నాం. మనం అంటే వాడు తలుచుకుంటే ఏదైనా చేసేస్తాడు అనుకుంటాం. యాక్చువల్ చెప్పాలంటే సాతానుడికి అంత ఫ్రీడమ్ లేదు, అలాగే సాతానుడికి అంత అధికారం కూడా యాక్చువల్గా లేదు. అంతే ఇక్కడ చూడండి, నిజంగా సాతానుడికి నిజంగా ఆశపడేది ఏంటంటే దానియేలు జవాబు పొందుకోకూడదని సాతానుడు ఆశపడుతున్నాడు ఖచ్చితంగా. అలాగే ఈవెన్ మనమైనా సరే ఈ రోజుల్లో మనం సిన్సియర్గా దానియేలులాగా దేవునిపైన ఆశ పెట్టుకొని మనసు నిలుపుకొని మనం కూడా సిన్సియర్గా ప్రార్థన చేసినప్పుడు దేవుడు కూడా జవాబు ఇవ్వడం రెడీ ఉన్నాడు, జవాబు పంపిస్తాడు కూడా. కానీ మధ్యలో సాతానుకి ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే, వాడి ఉద్దేశం ఏంటంటే ఏదో రకంగా అసలు జవాబు పర్మనెంట్గా రాకుండా చేద్దామని సాతానుడు అనుకుంటాడు. అది వాడు ఆశ, కానీ అది నెరవేరుతుందా, వాడు దాన్ని చేయగలుగుతాడా, పర్మనెంట్గా ఆపగలుగుతాడా అంటే మాత్రం ఖచ్చితంగా సాతానుడు ఆపలేడని విషయము ఈ యొక్క ఎగ్జాంపుల్లో మనకు అర్థమవుతుంది. అందుకని చూడండి, ప్రార్థన జవాబు రాలేదని వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాతాను మీద ఎక్కువ మైండ్ పెట్టేది. నేను సాతాను చెప్తాను, కానీ యాక్చువల్లీ ఎందుకంటే ఇంపార్టెంట్ విషయాలు కొన్ని ఉన్నాయి, ఎందుకు ఆలస్యం అవడం దాని గురించి నేను చెప్తాను ఈరోజు. కాబట్టి సాతాను మనం పెద్దగా మరీ ఊహించుకోదాడు. ఏదో మ్యాక్సిమం అయితే ఏదో కొంచెం అటుగా కొంచెం పని చేసి ఏదో కొంతసేపు ఆలస్యం చేయగలుగుతాడు తప్ప పెద్దగా ఆలస్యం అయితే చేయలేడు. నీ విశ్వాసం సన్నగిల్లిపోయేంత వరకు అయితే సాతాను ఆలస్యం చేయలేడు. వాడికి అంత అధికారము లేదు. వాడు ఆశపడతాడా అంటే ఆశపడతాడు. ఇంకొంచెం ఎక్కువ రోజులు కనుక నేను జవాబు ఆటంకపరచగలిగితే బాగున్నాను సాతాను ఖచ్చితంగా ఆశపడి ఉంటాడు ఇక్కడ కూడా, దానియేలు విషయంలో కూడా. కానీ చేయగలిగాడు అంటే చేయలేకపోయాడు. ఎందుకంటే దానియేలుకి దేవుని సపోర్ట్ ఉంది, దేవుని యొక్క సమూహం యొక్క సపోర్టు దానియేలుకి అక్కడ ఉంది. కాబట్టి వాడు ఆపగలిగాడు. ఎన్ని రోజులు ఆపగలిగాడు? మ్యాక్సిమం 21 రోజులు ఆపగలిగాడు. కానీ 21 రోజున జవాబు వచ్చేసింది. అదేం చెప్తుందంటే మనం సాతాన్ని మరీ ఎక్కువగా మనం హైలైట్ చేయడానికి వీల్లేదు. సాతాను అసలు ఎక్కువ ఆలోచించకూడదు. సాతాను ఉన్నాడంటే ఉన్నాడు, వాడు ఉన్నాడని మైండ్లో ఎక్కడో మనం పెట్టుకోవాలి తప్ప వాడేదో చేసేస్తున్నాడేమో అని ఎక్కువగా మనము దేవుని కంటే ఎక్కువగా సాతాను గురించి ఎక్కువ మనం ఆలోచన చేయకూడదు. వాడు ఉన్నాడంటే విరోధం ఉన్నాడంటే ఉన్నాడని మర్చిపోమని చెప్పట్లేదు. ఉన్నాడన్న విషయం గుర్తుపెట్టుకో, ఉన్నాడన్న విషయం ఎక్కడో మైండ్లో మౌనలు పెట్టుకో. కానీ ఏం గుర్తుపెట్టుకోండి, వాడికి అంత బలము లేదు, అంత అధికారము వాడికి లేదు అన్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వాడు చేయగలుగుతాడా, చిన్న ఏదన్నా ఇబ్బంది పెట్టగలుగుతాడా, ఏదన్నా ఆటంకపరచగలుగుతాడా అంటే ఆటంకపరచగలుగుతాడు. కానీ పూర్తిగా ఆపగలుగుతాడా? ఒకరోజు ఆపుతాడు, 2 రోజులు ఆపుతాడు, లేదా ఇక్కడ చూసుకుంటే 21 రోజులు ఆపగలిగాడు. తర్వాత ఆపగలిగాడా? ఆపలేకపోయాడు. కానీ ఆపాలని ఆశ ఉందంటే ఉందాడికి, కానీ ఆపగలడా అంటే ఆపలేడు. కాబట్టి అది మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కొన్నిసార్లు సాతాను కూడా కారణం అవ్వచ్చు, కానీ అలాగని జవాబు ఆగిపోగానే జవాబు కొంచెం లేట్ అవ్వగానే సాతాను ఆప్ చేస్తాడేమో అనుకోవడానికి కూడా వీలు లేదు. సాతాను ఆప్ చేసే అవకాశం ఉంది, కానీ అది నెగిటివ్ ఎగ్జాంపుల్. కానీ మనం ఎక్కువ దాని గురించి ఆలోచించద్దు. ఎందుకంటే దానికంటే ఆలస్యం అవడానికి ఇంకా మంచి కారణాలు, ప్రాముఖ్యమైన కారణాలు, నీకు మేలు చేసే కారణాలు చాలానే ఉన్నాయి. అందులో ఎగ్జాంపుల్ బైబిల్ మనం చూసామనుకోండి, యాక్చువల్గా కొన్నిసార్లు ఆలస్యం ఎందుకు అవుతుందంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే బేసిక్గా మనం ఇంకా విశ్వాసంలో బలపడాలి. కాబట్టి కొన్నిసార్లు కార్యము కొంచెం ఆలస్యము అవ్వచ్చు.
నువ్వు ఈరోజు ప్రార్థన చేసావు, కానీ జవాబు కొన్నిసార్లు నువ్వు అనుకున్న టైం కంటే లేట్ అయిందంటే అర్థం ఏంటంటే ఇంకా నువ్వు కొంచెం విశ్వాసంలో ఇంకా పరిపూర్ణంగా ఎదగాల్సి ఉంది. అందుకే బైబిల్ మనం చూసినప్పుడు మార్క్స్ వార్త 4వ అధ్యాయం మనం చూస్తే తీద్దురండి, అక్కడ యేసుక్రీస్తు ఉపమానం చెప్తారు చూస్తే దేవుని యొక్క రాజ్యం ఎలా పనిచేస్తుందో. అక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతూ అక్కడ ఒక రైతు ఏం చేస్తాడంటే విత్తనాన్ని విత్తి వాడు విత్తేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి నిద్రపోవచ్చు మేల్కోవచ్చు అని ఉండగా అని బైబిల్ మనం చూస్తాం. తనకు తెలియని రీతిగా పంట వస్తుందంట. అయితే ఎలా వచ్చిందని అక్కడ క్రీస్తు స్వయంగా చెప్పారంటే మొదటగా ఏంటంటే మొలక వస్తుందంట, మొలక తర్వాత వెన్ను అంట, ఆ తర్వాత వెన్నులో ముదురు గింజలు వస్తాయంట. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే 30 వంతులుగా 60 వంతులుగా 100 వంతులుగా ప్రతిఫలం వచ్చింది. అది ఎక్కడ చూడండి క్రీస్తు స్పెసిఫిక్గా ఎలా చెప్పారంటే విత్తాడు ఓ టైంలో సడన్గా పంట వచ్చింది అని చెప్పలేదు. అది క్రీస్తు ఏం చెప్తున్నారంటే మొదటగా ఏంటంటే చిన్న మొలక వచ్చింది, విత్తనం విత్తిన తర్వాత కొంతకాలానికి మొలక వచ్చింది, ఆ తర్వాత కొంతకాలానికి వెన్ను, ఆ తర్వాత వెన్నులో ముదురు గింజలు వచ్చిందని బైబిల్ మనం చూస్తున్నాం. మొదటిగా ఏంటి మొలక, ఆ తర్వాత వెన్ను, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలని క్రీస్తు స్వయంగా చెప్పారు మార్క్స్ 4వ అధ్యాయంలో. అదేం చెప్తున్నట్టు అలా ప్రాసెస్ గుండా అది ఎదిగింది. అలాగే ఏం జరుగుతుందంటే అది విశ్వాసం గురించి క్రీస్తు అక్కడ యాక్చువల్ మాట్లాడుతున్నారు. అలాగే మనం కూడా ఏంటంటే చర్చకొచ్చి వాక్యం వింటప్పుడు మీకు తెలుసో లేదో మీరు గ్రహిస్తున్నారో తెలియదు కానీ మనం చాలా విషయాలు వింటున్నాం. యాక్చువల్గా నేను చెప్పేది చాలా అంటే ఇది మనం ఎక్కువ వినేస్తున్నాం అని చెప్పట్లేదు. జనరల్గానే నీకు యాక్చువల్గా నువ్వు అర్థం చేసుకొని నువ్వు ఆత్మలో నువ్వు జీర్ణించుకోగలిగే దానికంటే ఎక్కువ వాక్యం బేసిక్గా మనం తెలియకుండా వింటూ ఉంటాం. మనం అంత బలమైనటువంటి అంత లోతైనటువంటి విషయాలు మనం వాక్యం ద్వారా వింటూ ఉంటాం. ఇప్పుడు కొన్నిసార్లు ఎందుకు టైం పడుతుందంటే నువ్వు వాక్యం విన్నావు, నువ్వు వినేసావు కాబట్టి హృదయంలోకి వెళ్ళిపోయింది, లోతుగా నాటిపోయింది, అది ఆల్రెడీ మొలకెత్తేస్తుంది అని నువ్వు అనుకోవద్దు. నువ్వు విన్నావు, నువ్వు వినిందని నువ్వు అర్థం చేసుకున్న హృదయం లోతుల్లోకి వెళ్ళాలి. అది ఏంటంటే ఎలాగైతే విత్తనం ఏంటంటే నేల లోపలికి వెళ్ళాలో అలాగే నీ హృదయం లోతుల్లోనికి వాక్యం విత్తబడాలి. అంత లోతుగా వాక్యం వెళ్ళాలి. ఆ తర్వాత అది కొంచెం మొలకెత్తాలి. మొలకెత్తిన తర్వాత అది వెన్నులో ముద్ర గింజలు రావాలి. అంటే ఖచ్చితంగా నువ్వు వాక్యం వినేసినంత ఈజీగా వెంటనే ప్రతిఫలం నీకు కనబడదు. విత్తనం విత్తేస్తాం, కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే అతడు ఏం చేస్తాడంటే నిద్రపోవచ్చు మేల్కోవచ్చు ఉండగా ఓ టైం వచ్చినప్పుడు అప్పుడు గ్రాడ్యువల్గా ప్రోగ్రెస్ కనబడింది. కానీ ప్రోగ్రెస్ ఆగలేదు. 30 అక్కడితో అయిపోలేదు, 60 వరకు వెళ్ళింది, 65 కాస్త 100% వరకు వెళ్ళింది. వెన్నులో ముదురు గింజలు వచ్చే వరకు అది అలా గ్రాడ్యువల్గా ఎదుగుతూ వచ్చింది. చాలా సందర్భంలో విశ్వాసం కూడా అలాగనే పనిచేస్తుంది. అంటే అర్థం అంటే కొన్నిసార్లు ఏంటంటే మనం కొన్నిసార్లు ప్రార్థన చేసేంత విశ్వాసం ఉంది, కానీ పొందుకునేంత విశ్వాసం వరకు కొన్నిసార్లు మనకు ఉండదు. ఇలా పెట్టి నువ్వు అడిగావు మంచిదే, విశ్వాసం అడిగావు, కానీ నువ్వేం చేయాలంటే పొందుకునే వరకు నువ్వు బహుశా విశ్వాసంలో ఇంకా ఎదగాల్సి ఉంది. ఎందుకంటే క్రీస్తు ప్రతి అద్భుతం వెనకాల క్రీస్తు అని చెప్పారు తెలుసా, నీ విశ్వాసం స్వస్థపరచని చెప్పారు. నీ విశ్వాసం స్వచ్ఛపరిచారు. ఆ విశ్వాసం ఎలా పనిచేస్తుంది, దేవుని రాజ్యం ఎలా పనిచేస్తుంది, 30 వంతులుగా 60 వంతులుగా 100 వంతులుగా పనిచేస్తుంది. ఇప్పుడు అలా చూసుకున్నప్పుడు మన విశ్వాసం మనం స్వస్థపరుస్తుందని క్రీస్తు ప్రతి వారికి చెప్పారు. ఎక్కడ కూడా యేసుక్రీస్తు నా శక్తి నా అభిషేకం మిమ్మల్ని బాగు చేస్తుందని ఎక్కడ చెప్పలేదు. ఆయనకి అభిషేకం ఉందా? ఉంది. ఆయన స్వస్థపరిచే శక్తి ఆయనకు ఉందా అంటే ఉంది. కానీ అది బాగు చేసిందని ఎక్కడ కూడా క్రీస్తు చెప్పలేదు. అది వాస్తవమే, కానీ అలాగని దానికి టైం పట్టదు. దేవుడు శక్తిని పంపించడానికి, దేవుడు బాగు చేయడానికి టైం పట్టదు. దేని టైం పడుతుందంటే మానవులుగా మన వైపు నుంచి మనం వాక్యాన్ని వినడము, వాక్యాన్ని మనం నమ్మడము, వాక్యం హృదయంలో భద్రపరచుకోవడము, అది మరలా వాక్యము సాతాను దొంగిలించకుండా దాని హృదయంలో స్థిరపరచుకోవడము, ఆ తర్వాత 30 వంతులుగా 60 వంతులు 100 వంతులుగా రావటం. ఇదో ప్రాసెస్ ఉంది. కొన్నిసార్లు ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే ఆ 100 వంతులు ఎప్పుడైతే ఆ వాక్యము నువ్వు విన్నటువంటి వాక్యం ఫలిస్తుందో ఆ మూమెంట్లో 100% అవ్వగానే అప్పుడు ప్రార్థన జవాబు నువ్వు పొందుకుంటావు. అంటే అర్థం ఏంటంటే కొన్నిసార్లు ఎందుకు ఆలస్యం అవుతుందో మనం గుర్తుపెట్టి ఎందుకు ఆలస్యం అవుతుందంటే బహుశా ఇంకా మనం కొంచెం విశ్వాసంలో ఎదగాల్సి ఉంటుందేమో, ఈ టైం దానికోసమేమో అనుకోండి. మనము ఏం చేయాలంటే విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఎదురు చూస్తే మనం ఉండాలి. అదొక మంచి పాజిటివ్ డిసిజన్. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. కాబట్టి లేట్ అవుతుంది అనగానే జవాబు రాలేదనో, లేదంటే దేవుడు ఆలకించట్లేదనో, లేదా ప్రార్థన వేస్ట్ అయిపోయిందో అనుకోవద్దు. కొన్నిసార్లు ఇంకా బహుశా ఇంకా మన విశ్వాసం ఎదగాల్సి ఉంది. అలా ఏదిగా ఓ టైం వచ్చినప్పుడు ఆ వెన్నులో ముదురు గింజలు తయారవుతాయి, చూసారా? అలాగా నువ్వు ఏదైతే అడిగేవో అది పరిపూర్ణంగా జవాబును నువ్వు నీ ముందు కనపరచబడ్డం, ప్రత్యక్షమవడం ఆ టైంలో జరుగుతుంది. అప్పటివరకు ఏం చేయాలంటే విశ్వాసం ఎదుగుతూ ఉండాలి. నువ్వు ఆల్రెడీ విశ్వాసంతో ఉన్న వాక్యం విన్నావు, ప్రార్థన చేస్తున్నావు విశ్వాసంతోనే, కానీ ఆ తర్వాత ఎక్కడ పరిస్థితులను బట్టి ఆ విశ్వాసం విత్తినటువంటి వాక్యము అది బయటకు వచ్చేయకుండా, లేదా పక్షులు తీసుకుని వెళ్ళిపోకుండా, లేదా ఇంకే రకంగా డిస్టర్బ్ అవ్వకుండా నువ్వు జాగ్రత్త పడుకుంటూ ఉండాలి ఆ టైం వరకు. అందుకు టైం అది. ఎందుకంటే టైం అదేంటంటే అది
లేట్ అవడం కాదు, యాక్చువల్ ఇంకా అది ముదురు గింజలా మారడానికి న్యాచురల్గా టైం పడుతుంది చూసారా, ఆ టైం వరకు నువ్వు వెయిట్ చేయడమే. అది ఆలస్యం కాదు, అది మామూలు సహజంగా జరిగేటువంటి సమయమే. ఆ టైం వరకు నువ్వు వెయిట్ చేస్తే కార్యము జరుగుతుంది. కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో మనం అడిగినప్పుడు బహుశా ఇంకా నువ్వు విశ్వాసం డెవలప్ అవ్వాలి. ఖచ్చితంగా అది కనుక నువ్వు 100% విశ్వాసం కనుక వచ్చేస్తే ఖచ్చితంగా కార్యము జరిగేస్తుంది. అప్పటివరకు అందుకే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసిన తర్వాత అయిపోయిందని అక్కడితో ఆగిపోకూడదు. ప్రార్థన చేస్తే ఇంకా విశ్వాసంలో బలపడడానికి మనం ఏమేమి చేయాలి, మళ్ళీ నెక్స్ట్ టైం ఒకళ్ళు చర్చికి వెళ్ళి ఇంకా వాక్యం ఎక్కువ విని విశ్వాసంలో బలం పొందుకోవాలా, లేదా ఇంకా నిరీక్షణ బలపరచుకోవాలా, లేదా లోపల ఇంకా వేరే ఉంటాయి ఇవన్నీ తీసేసుకోవాలా, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకుండాలి. బహుశా అవన్నీ మనం క్లియర్ చేసుకుంటుంటే ఓ టైం వచ్చినప్పుడు 100% ప్రతిఫలం మనం కళ్ళారా మనం చూస్తాం. అందుకు కూడా కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. ఇది పాజిటివ్ అని చెప్తున్నాను. ఇదేదో ఇక్కడ ఆలస్యం అంటే దీని వెనకాల ఏదో నెగిటివ్గా ఏదో ఉంది, మన కీడు చేయడానికి వచ్చినటువంటి టైం కాదు ఇది. ఈ లేట్ అవుతుంది అనుకుంటున్నటువంటి టైము నీకు నష్టం తెచ్చది కాదు. నీకు గింజలు ఏదో పైపైన ఏదో లేత గింజలు కాదు, ముదురు గింజలు వచ్చేంత వరకు ఆ టైం అది తీసుకుంటుంది. అంటే నీకు జవాబు పర్ఫెక్ట్గా వచ్చే వరకు, సంపూర్ణంగా నీకు మేలు చేసేంత జవాబు వచ్చే వరకు నువ్వు వెయిట్ చేస్తున్నావు. కాబట్టి కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది అనుకున్నప్పుడు అది ఆలస్యం కాకపోవచ్చు. యాక్చువల్గా ఏలోపు ఇంకా నువ్వు విశ్వాసం ఎదటానికి అది సమయమేమో నువ్వు అనుకొని ముందుకెళ్తా ఉండాలి. అదొక ప్రాముఖ్యమైన రీజన్ అవుతుంది. ఇంక రెండోది బహుశా ఇంకొక కొన్ని కారణాలు ఏవచ్చు అంటే, మనం దేవుడిని అడిగిన తర్వాత కొన్నిసార్లు ఏంటంటే దేవుడు కొన్ని కార్యాలు సమకూర్చి మేలుకరంగా జరిగించాలి. రోమపత్రిక మనం చూసుకున్నట్లయితే అక్కడ బైబిల్లో పౌలు ఏం చెప్తాడంటే, దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. అవన్నీ జరుగుతాయి, కానీ ఎలా జరుగుతాయి? అవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోవు, దేవుడు వెనకాలండి జరిగిస్తాడు. అది మనం గ్రహించాలి. దేవుడు వెనకాలండి ప్రతిదీ జరిగిస్తాడు. అంటే అర్థం ఏంటంటే మనం ఏం గుర్తుపెట్టుకుంటే, ఒకవేళ బహుశా నువ్వు ప్రార్థన చేసి ఉండుంటే, నేను చెప్తున్నాను జాగ్రత్తనండి, నువ్వు ప్రార్థన చేసి ఉండుంటే బహుశా దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని తెర వెనకాల కొన్ని కార్యాలను దేవుడు కదిలిస్తూ ఉంటాడు. బహుశా పరిస్థితులనే కావచ్చు, మనుషులనే కావచ్చు, నువ్వు అడిగినటువంటి జవాబు నువ్వు అనుకున్నటువంటి టైంలో రావడానికి దేవుడు కొన్ని కార్యాలను వెనకాల ఉండి తెర వెనకాల ఉండి అరేంజ్ చేస్తుంటాడు. కార్యాలు జరిగిస్తాడు, మనుషులను నడిపిస్తాడు, పరిస్థితులను ఆయన అటు ఇటుగా నడిపిస్తూ ఉంటాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అది నీకు జవాబు రావాలి. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు టైం పడుతుంది. ఎందుకు టైం పడుతుంది అంటే, నువ్వు అడిగే ఇప్పుడు దేవుడు కొన్ని కార్యాలు అటు ఇటుగా జరిగిస్తా వస్తున్నాడు, దానికి టైం పడుతుంది. అంతేగాని వేరేగా కాదు. ఎగ్జాంపుల్ చూడండి, మీరు బైబిల్లో చూడండి, ఏలియాకి చూడండి, వర్షం పడదు కరువు వస్తుందని చెప్పేసి వెళ్ళి రాజుకి వెళ్ళి ఆహాబు రాజుకి వెళ్ళి చెప్పేశాడు. చెప్పేసిన దేవుడు ఏమన్నా తెలుసా, ఏలియా నువ్వు వెళ్ళి కెరీతు వాగు దగ్గర ఉండు, అక్కడ నీళ్ళు తాగు, నువ్వు భుజించడానికి నీకు ఆహారం నేను కాకోలం ద్వారా నేను నీకు పంపిస్తాను అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు చూడండి, కరువు వచ్చేస్తున్న దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు. ఎక్కడ ఏలియా బ్రతకగలుగుతాడో దేవుడు చెప్పేశాడు. నీ కోసం నేను అక్కడ ఒక వాగును రెడీగా ఉంచాను, ఆ వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ నువ్వు నీళ్ళు తాగు, అక్కడ నీకు ఆహారం నేను పంపిస్తాను దేవుడు. స్పెసిఫిక్గా అక్కడికే ఎందుకు వెళ్ళాలి అంటే దేవుడు అక్కడ అరేంజ్ చేశాడు ఏలియాకి. ఇప్పుడు కొన్నిసార్లు మనం అనుకుంటామంటే దేవుడు అక్కడేనేంటంటే, దేవుడు ఎక్కడైనా ఇవ్వచ్చు కదా, దేవుడు అక్కడేనేంటంటే కొన్నిసార్లు మనుషులుగా మనకు జ్ఞానం బట్టి అంటాం, దేవుడు ఇవ్వాలంటే అక్కడేనేంటంటే ఎక్కడైనా ఇస్తాడని అంటాం. దేవుడు ఎక్కడైనా ఇవ్వగలడు, కరెక్టే, దేవుడు ఎక్కడైనా ఇవ్వగలడు, ఎక్కడైనా చేయగలడు. కానీ దేవుడు ఎక్కడ ఇస్తా అన్నాడు, అది ఇంపార్టెంట్. అక్కడ విధేయత వస్తుంది. అక్కడ దేవుడు ఎక్కడైనా చేయగలరా, ఎక్కడైనా చేస్తాడు ఖచ్చితంగా. కానీ దేవుడు స్పెసిఫిక్గా ఏలియాకి ప్రవక్తకి అక్కడైనా ఎందుకు అన్నాడు? ఇప్పుడు ఏలియా అనుకోవచ్చు నార్మల్గా మనలాగా అనుకోండి, మనం ఏలియా అయితే ఏమనుకుంటాం అంటే దేవుడు ఎక్కడైనా ఇవ్వగలడు, అక్కడైనా అంటే అందరూ మేము వెళ్తాం, ఇంకెక్కడైనా ఉంటాం, దేవుడు అద్భుతాలు ఎక్కడైనా చేస్తాడులే అని కొన్నిసార్లు దేవుని యొక్క ఆలోచన నీ సొంత జ్ఞానంతో కొన్నిసార్లు మనం పాడు చేసుకుంటాం. దేవుడు ఏమన్నాడంటే నేను పోషిస్తాను, దానికి తగ్గ నేను ప్లాన్ కూడా చేసేసాను. కాబట్టి నా ప్లాన్ ఏంటంటే, నా డిజైన్ ఏంటంటే, నువ్వు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడ ఉండు, అక్కడ నీళ్ళు నువ్వు తాగు, అక్కడ నీకు ఆహారం పంపిస్తానని దేవుడు చెప్పాడు. నిజంగా అలాగనే అక్కడ నీళ్ళు తాగాడు. కొన్ని రోజులు దేవుడు అక్కడికి ఆహారం కాకోలం ద్వారా పంపించాడు, కాకి ద్వారా పంపించాడు, ఏలే తిన్నాడు. కానీ మీకు తెలుసా, ఒక టైం వచ్చినప్పుడు నీళ్ళు ఎండిపోయినాయి. ఇప్పుడు అక్కడ దేవుడు పంపించాడా, అక్కడ దేవుడే వెళ్ళమన్నాడు అంటే దేవుడే వెళ్ళమన్నాడు అక్కడికి. కానీ ఇప్పుడు అక్కడ నీళ్ళు ఎండిపోయింది. ఇప్పుడు నీళ్ళు ఎండిపోయినప్పుడు దేవుడు కూడా అప్పటికి కూడా మళ్ళీ కాంట్రాక్ట్ ప్లాన్ దేవుని దగ్గర ఉంది. దేవుడు ఏమన్నా తెలుసా, కరెక్ట్గా నీళ్ళు ఎండిపోయిన తర్వాత దేవుడు చెప్పాడు ఏమని తెలుసా, ఏలియా నువ్వు లేచి సారెపత్త ఊరెళ్ళు, అక్కడ నాకు వెధవరాలుగా ఆల్రెడీ నేను ఆజ్ఞిచ్చాను, నువ్వు ఆమె ద్వారా నువ్వు పోషింపబడతావు. ఇప్పుడు చూడండి అక్కడ దేవుడు ఏం చేశాడు, చూడండి అక్కడ దేవుడు ఏలియాకి ఆ టైంకి ఎక్కడ ఆహారం కావాలి, ఏ టైంకి ఎక్కడ కావాలో అక్కడ దేవుడు అరేంజ్ చేశాడు. అది అయిపోతుంది అన్నప్పుడు మరలా వేరే చోటుకి వెళ్ళమని దేవుడు ఏలియాకి చెప్పాడు. దేవుడు ఆ అరేంజ్మెంట్ దేవుడు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు అందుకే మనం కొన్నిసార్లు ఏంటి అది కూడా మనం ఆలోచించుకోవాలి. అందుకే చాలాసార్లు ఏంటంటే మనము ఆత్మచేత నడిపింపబడాలి. కొన్నిసార్లు దేవుడు ఎక్కడైనా చేస్తాడండి అంటావు, కరెక్ట్, దేవుడు ఎక్కడైనా చేస్తాడు, అది దేవుని యొక్క సామర్థ్యము. కానీ దేవుని యొక్క నడిపింపు ఏంటి నువ్వు అది కూడా తెలుసుకోవాలి. దేవుడు నేను ఎక్కడుండమన్నాడు,
దేవుడు నేను ఏం చేయమన్నాడు, నేను ఎవరి దగ్గర ఉండమని దేవుడు చెప్పాడు. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనం అనుకుంటామంటే విశ్వాసం ఉంది, దేవుడు చేస్తాడు, దేవుడు సామర్థ్యం గలవాడండి, దేవుడు ఎక్కడైనా నన్ను పోషిస్తాడు అనుకుంటాం. దేవుడు ఎక్కడైనా పోషిస్తాడు, కానీ దేవుడు నేను ఎక్కడ ఉండమని దేవుడు నిన్ను చెప్పాడు. అది ఇంపార్టెంట్. ఏలి అని దేవుడు కెరిత్ వాగు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏలి ఎక్కడికో వెళ్ళి దేవుడికి ఏదైనా సాధ్యమే, దేవుడు అక్కడికేనంటే ఇంకెక్కడైనా పంపించగలడు దేవుడు తలుచుకుంటే అనుకొని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళలేదు. దేవుడు ఎక్కడ చెప్పాడో అక్కడికే ఏలి వెళ్ళాడు. ఎందుకు అలా వెళ్ళడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే అది దేవుని యొక్క ప్లాన్. అది దేవుడు అలా కొన్ని కార్యలు అరేంజ్ చేస్తాడు. ఒకసారి ఏమో కాకిని అరేంజ్ చేశాడు ఏలిని పోషించడానికి, మరొకసారి ఏమో ఒక విధవరాలను ఏర్పాటు చేశాడు. అక్కడ కూడా కాకిని పంపించచ్చు కదా, మళ్ళీ విధవరాలు ఎందుకండి అని మనం అడగకూడదు. దేవుడు చెప్పాడు, చెప్పినట్టుగా మనం చేస్తూనే ఉండాలి. అది ఎందుకు అలాగా అంటే దేవుడు అలా నడిపిస్తాడు, దేవుడు అలా కొన్ని కార్యలు అరేంజ్ చేస్తాడు. ఆవిడే ఎందుకండి లేదా కాకే ఎందుకు అంటే మనం చెప్పలేం, కానీ దేవుడు అలా కొన్ని పరిస్థితులు అరేంజ్ చేస్తాడు. దానికి తగ్గట్టుగా మనం ఉండాలి. అలా దేవుడు అరేంజ్ చేసే వరకు మనం వెయిట్ చేయాలి. నీళ్ళు ఎండిపోయినాయి, నీళ్ళు ఎండిపోయిన వెంటనే ప్రభు నా పరిస్థితి ఏంటి, ఎండిపోయింది, నువ్వు ముందే ఏదైనా ప్లాన్ చేసి నాకు చెప్పాలి కదా అని ఏలి అడగలేదు. నీళ్ళు ఎండిపోయిన తర్వాత కూడా ఏలి ఇంకా దేవుడు ఏం చెప్తాడో వెయిట్ చేశాడు. అంటే అదే విశ్వాసం. మనం నీళ్ళు ఎండిపోకమునిపే నీళ్ళు ఎండిపోయేటట్టు ఉన్నాయి ప్రభు, నెక్స్ట్ ఏంటి మనం తొందరపడుతున్నాం అంటే అది విశ్వాసంలోనికి అది రాదు. నువ్వు దేవుడు టైం ఇవ్వాలి. యాక్షన్ అని అడిగితే దేవుడు టైం అని మళ్ళీ ఇప్పుడు అన్న సొంత జ్ఞానం మీద అనుకుంటా దేవుడు టైం ఏంటంటే దేవుడు అనుకుంటే రెప్పపాట్లు చేసేయగలడు కదండి. అదంటే నా శరీరానుసారమైనటువంటి జ్ఞానంతో నువ్వు దేవుని అర్థం చేసిన ప్రయత్నం చేస్తున్నావు. నీళ్ళు ఎండిపోతాయని దేవుడు తెలియదా? తెలుసు. కానీ ఎండిపోయిన తర్వాతనే దేవుడు ప్రత్యక్షమై అన్నాడు, నేను వెళ్ళా వెధవరాల దగ్గరికి వెళ్ళు, సారేపతన ఊరు వెళ్ళు, అక్కడ నాకు వెధవరాలు చెప్పాను, ఆవిడ ద్వారా అక్కడ నువ్వు పోషింపడతావు అని దేవుడు అక్కడ చెప్పాడు. ఎండిపోయిన తర్వాత చెప్పాడు. ఇప్పుడు ఎండిపోకముందే ప్రభు ఎండిపోతుంది ఏంటి నా పరిస్థితి అనలేదు ఏలియా. ఎందుకంటే ఏలియాకి విశ్వాసము ఉంది కాబట్టి దేవుడు వచ్చి చెప్పే వరకు, దేవుడు కార్యాలు జరిగించే వరకు, దేవుడు మనుషులను ప్రేరేపించే వరకు, లేదా దేవుడు కార్యమును అరేంజ్ చేసే వరకు ఏలి ఏం చేస్తాడంటే వెయిట్ చేస్తూ వచ్చాడు. నీళ్ళు ఎండిపోయిన తర్వాత వెయిట్ చేస్తే దేవుడు వచ్చి చెప్పాడు, ఏలియా ఇక్కడ నుంచి ఇక్కడ కాదు, ఇక్కడ నుండి సారెపతన ఊరెళ్ళి అక్కడే నేను పోషిస్తాను. అలాగే బైబిల్ మీరు దావీదుని చూడండి. దావీదుని దేవుడు అభిషేకించాడు రాజుగా, సమూయేలు ద్వారా అభిషేకించాడు. కానీ అభిషేకించబడిన తర్వాత కూడా, రాజుగా అభిషేకింపబడిన తర్వాత కూడా నెక్స్ట్ వెళ్ళి మళ్ళీ గొర్రెలు కాచుకున్నాడు. ఎందుకు అభిషేకం పడ్డాడో దావీదు తెలుసు. రాజుగా అభిషేకించాడు అనే విషయం దావీదు తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు. అలాగని వెంటనే వెళ్ళిపోయి నాకు సింహాసనం ఎక్కడ అని దావీదు అనలేదు, మరలా వెళ్ళి గొర్రెలే కాచుకున్నాడు. ఎందుకు కాచుకున్నాడు? అలాగే అభిషేకాన్ని సీరియస్గా తీసుకోలేదా దావీదు అంటే అభిషేకాన్ని సీరియస్గానే తీసుకున్నాడు దావీదు. కానీ టైం వచ్చే వరకు అది వెయిట్ చేయాలి. అది దావీదుకు తెలుసు, దావీదు చాలా బాగా తెలుసు. ఇప్పుడు నన్ను దేవుడు నాకు వాగ్దానం చేసేది కాబట్టి ఎక్కడ జరిగిపోద్ది, ఎప్పుడు జరిగిపోద్ది అని చెప్పి అది జరిగే వరకు ఏమి చేయకుండా కూర్చోలేదు. అది జరిగే వరకు ఏం చేయాలో తన పని తను చేసుకుంటున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే నిద్రపోవచ్చు, మేల్కొంచు దావీదు ఉన్నాడు టైం వచ్చే వరకు. వెంటనే దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి ప్రభువా 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, ఎక్కడ నా సింహాసనం అని తొందరపడలేదు దావీదు. దావీదుకి ఏం తెలుసు అంటే దేవుడు టైం వచ్చినప్పుడు దేవుడు చేస్తాడు. అలాగే దేవుడు ఒక్కొక్క కార్యాన్ని నడిపిస్తూ దావీదుకు అనుకూలంగా ప్రతి కార్యం జరిగిస్తూ వచ్చాడు. ఓ టైం వచ్చినప్పుడు అప్పుడు సింహాసనం మీదకి దావీదు వెళ్ళాడు. అలా ఏంటంటే కొన్నిసార్లు ఆలస్యం అవడానికి చాలా మంచి కారణాలు ఉంటాయి. మనం అవి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంచి కారణాలు ఉంటాయి, మనం అవి తెలుసుకోవాలి. కొన్నిసార్లు ఏంటంటే నేను మొదట చెప్పినట్లుగా విశ్వాసంలో ఎదిగే వరకు బహుశా నువ్వు వెయిట్ చేస్తున్నావేమో. ఇది ఆలస్యం అయిపోయిన వెయిట్ కాదు, లేదా సాతానుడు ఆఫ్ చేస్తాడు కాబట్టి నీకు అయిపోయిందని కాదు, నువ్వు విశ్వాసంలో డెవలప్ అవడానికి అయ్యి ఉండొచ్చేమో. లేదా బహుశా అలా కాకపోతే దేవుడు కార్యం జరిగించే వరకు, పరిస్థితుల్ని అరేంజ్ చేసే వరకు, లేదా మనుషుల్ని ఏర్పాటు చేసే వరకు నువ్వు ఎదురు చూస్తా నువ్వు ఉండాల్సి ఉంటుంది. అందుకోసం నువ్వు కొన్నిసార్లు వెయిట్ చేయాలి. అందుకోసం ఆలస్యం అవ్వచ్చు. దేవుడు ఇవ్వలేదని కాదు, దేవుడు అరేంజ్ దేవుడు అదే పనిలో దేవుడు ఉన్నాడు. ఆ గ్రహింపు మనకు కొన్నిసార్లు మనకి ఉండాలి, గ్రహింపు ఉండాలి. అయితే బైబిల్ ఇంకో సందర్భంలో లేటాడు బైబిల్ మనం చూస్తాం. కాలేబ్ విషయాలు మనం చూస్తే చూడండి, యెహోషువ కాలేబ్ చూడండి, వేగి చూడడానికి వెళ్ళారు చూసారా. 12 మంది ఆ గోత్రాల నుంచి నాయకులు అందరూ కూడా వెళ్ళారు. చూడడానికి వెళ్ళి వచ్చిన తర్వాత యెహోషువ మిగిలినటువంటి 10 గోత్రాలకు సంబంధించిన నాయకులు, అలాగే ఆ ప్రజలందరూ ఏమన్నారంటే లేదు మనం వెళ్ళాం, వాళ్ళు ఉన్నత దేహులు, వాళ్ళ ఆజానుబాహులు, వాళ్ళ దృష్టిలో మనం మిడతల్లాగా ఉన్నాం, మనం వెళ్ళాము, మనం తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం అన్నారు. కానీ యెహోషువ కాలేబ్ వారు ఏమన్నారు, లేదు దేవుడు మనం ఆనందిస్తే మనం కష్టం స్వతంత్రించుకుంటాం, కష్టం దేవుడు మనకి ఇస్తాడు, మనం వెళ్దామంటే ఎవరు మాట వినలేదు. యెహోషువ కాలేబు తప్ప ఎవ్వరూ కూడా విశ్వాసంలో ఆ టైం లేరు. లక్షల మందిలో 2 వ్యక్తులు విశ్వాసం గలవారే ఉన్నారు ఆ రోజున. కానీ మీరు గమనించండి, వీళ్ళిద్దరు విశ్వాసం ఉన్నా సరే వాళ్ళిద్దరూ వాగ్దాన దేశంలోకి వెళ్ళలేకపోయారు. ఎందుకు వెళ్ళలేకపోయారు? కారణం ఏంటంటే ఈ లక్షల మందితో పాటు వాళ్ళు కూడా 40 సంవత్సరాలు వాళ్ళు కూడా అరణ్యంలో సంచారం చేయవలసి వచ్చింది.
అందరూ మిగిలినటువంటి వాళ్ళు సంచారం చేస్తున్నప్పుడు అవిశ్వాసాన్ని బట్టి సంచారం చేశారు వాళ్ళు. కానీ వీళ్ళిద్దరూ సంచారం చేస్తున్నప్పుడు అవిశ్వాసాన్ని బట్టి కాదు, వాళ్ళతో పాటు ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా ఆలస్యము అయ్యింది. కానీ అలా ఆలస్యం అవుతున్నప్పుడు కూడా ఇంకొక వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు. మీకు తెలుసా? అందుకని చూడండి, యెహోషువ గ్రంథం 14 అధ్యాయం తీయద్దులేండి. కదా ఆ అధ్యాయం కనుక చదివితే, యెహోషువ గ్రంథం 14 అధ్యాయం మొత్తం కనుక మీరు చదివితే మనం యాక్చువల్గా విశ్వాసం చాలా బలపడతాం. ఎందుకంటే యెహోషువ చాలా మంచి విషయం, అక్కడ కాలేబు చాలా మంచి విషయాలు మాట్లాడతాడు. మోషే టైంలో వెళ్ళాల్సి ఉండగా విశ్వాసంతో ఉన్నాడు కానీ వెళ్ళలేకపోయాడు. ఆ తర్వాత మోషే చనిపోయాడు. 45 సంవత్సరాల తర్వాత మరలా ఆ బోర్డర్లోకి వెళ్ళి ఆ దేశంలోకి వెళ్తున్నప్పుడు ఇంతమంది మోషేతో కాలేబు అయితే ఏదైతే మాకు కావాలని అడిగాడో, ఏదైతే మా సొంతం ఎంచుకుంటామన్నాడో, అది మరలా ఇప్పుడు యెహోషువ నాయకుడు అయ్యాడు. యెహోషువ ఇశ్రాయేలు ప్రజల నాయకుడు అయిన తర్వాత ఇప్పుడు మరలా యెహోషువ దగ్గరికి వెళ్ళి ఏమంటారు తెలుసా? కాలేబు అక్కడ యెహోషువ గ్రంథం 14 అధ్యాయంలో అంటాడు, అప్పుడు మోషే మనల్ని పంపించినప్పుడు వాళ్ళందరూ ఇలా అవిశ్వాసంగా ఉన్నారు, మన ఇద్దరం విశ్వాసంగా ఉన్నావు, అది నీకు కూడా తెలుసు. ఆ టైంలో నేను మోషేని ఏ ప్రాంతం అడిగానో కూడా నీకు బాగా తెలుసు. అయితే అప్పుడు మోషే నాకు మాట ఇచ్చాడు, ఈ ప్రాంతం నీకు ఇస్తానని మాట ఇచ్చాడు అని మాట్లాడితే అక్కడ ఏమంటారు తెలుసు? యెహోషువతో అంటాడు, యెహోషువ నీకు తెలుసు అప్పుడు నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా నాకు అంతే బలము ఉంది. అక్కడ ఆయన మాటలు వినండి ఒకసారి. 45 సంవత్సరాల క్రితము ఏ ప్రాంతం మీద అయితే ఆయన మైండ్ పెట్టాడు, ఇప్పుడు అదే ప్రాంతం మీద మైండ్ పెట్టాడు ఆయన. ఇంకను అది వదిలేసుకోలేదు. అది ఇంక నా అసలు వదిలేసుకుంటానులే, లేట్ అయిపోయింది, నా జీవితం అయిపోయింది, వీళ్ళ వల్ల నేను వెళ్ళలేకపోయానులే అని మనుషుల మీద సొనుక్కుంటూ యెహోషువ 45 సంవత్సరాలు గడపలేదు. కాలేబు ఇంకను అదే నమ్మకంతో ఉన్నాడు. ఇంతకుముందు మోషే ఉన్నప్పుడు ఏ ప్రాంతం మీద అయితే దృష్టి పెట్టాడో, ఎలాగైతే మాట్లాడాడో, మోషే చనిపోయాడు, వెళ్ళిపోయాడు, యెహోషువ వచ్చాడు, ఇప్పుడు టైం వచ్చింది, ఇప్పుడు ఎగ్జాక్ట్ అలాగే మాట్లాడుతున్నాడు. అక్కడ ఏమంటుంది తెలుసా? మీరు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాక ఏదో టైంలో చదవండి యెహోషువ గ్రంథం 14 అధ్యాయం. అక్కడ అంటాడు, నాకు ఇప్పుడైతే నాకు 40 years, కానీ ఇప్పుడు నాకు 40 సంవత్సరాలు గడిచిపోయింది, ఇప్పుడు నాకు 85 సంవత్సరాలు. కానీ ఓ రకంగా నా భాషలో మన వాడికి భాష చెప్పాలంటే ఏమంటే తెలుసా? నాకు ఇంకా అదే బలం ఉంది, దేవుడు నన్ను కాపాడు, నాకు ఇంకా దేవుడు నాకు ఆయుష్ ఇచ్చాడు, నాకు అదే బలం ఉంది, ఇంకా అదే విశ్వాసం నాకు ఉంది. ఇప్పటికి కూడా నేను వెళ్తాను, నేను యుద్ధం చేసి మళ్ళీ నేను సజీవంగా నేను తిరిగి వస్తాను అంటాడు. 45 years బ్యాక్ యుద్ధం చేయగలం, మనం గెలుస్తాము, మనం ఖచ్చితంగా విజయం పొందుకొని వస్తాము, స్వతంత్రించుకుంటామని చెప్పినటువంటి వ్యక్తి 40 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఎగ్జాక్ట్ తన మాట తీరు మారలేదు, ఎగ్జాక్ట్ అలాగే మాడుతున్నాడు. అంటున్నాడు నాకు ఇంకా అదే బలం ఉంది అంటున్నాడు. 85 సంవత్సరాలు అప్పుడు కూడా అంటున్నాడు, ఇప్పటికి నేను వెళ్తాను, ఇప్పటికి యుద్ధం చేస్తాను, ఇప్పటికి నేను జయించగలను, నేను మరలా తిరిగి వెనక్కి సజీవంగా నేను మళ్ళీ తిరిగి విజయం పొందుకొని రాగలుగుతాను, ఇప్పటికీ నాకు అదే బలం ఉంది అంటాడు. చూడండి ఎంత విశ్వాసం చూడండి ఆ వ్యక్తికి. ఎందుకు లేట్ అయింది అంటే ఆయన వల్ల లేట్ అవ్వలేదు, వేరే వాళ్ళ వల్ల లేటు అయింది. నందుకేమంటుంది తెలుసా? ఇక్కడ సంఘంగా కానీ లేదంటే ఈవెన్ మీ కుటుంబంలో అయినా సరే ఒకరు విశ్వాసం ఉన్నప్పుడు మిగిలినటువంటి వాళ్ళు కూడా విశ్వాసం ఉండి ఎంత ఇంపార్టెంట్ అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి విశ్వాసం ఉండి ఇంకొక వ్యక్తి విశ్వాసంగా లేకపోతే ఖచ్చితంగా ఆలస్యం అయిపోద్ది. అది సంఘంగా అయినా సరే అది వాస్తవమే, కుటుంబంగా అయినా సరే వాస్తవమే. ఒకరిద్దరు కుటుంబం నలుగురు ఉంటే నలుగురిలో ఇద్దరు విశ్వాసంగా ఉంటే ఆ ఇద్దరు అవిశ్వాసాల వల్ల ఖచ్చితంగా కార్యం లేటు అవుతుంది. అప్పుడు లేటు కొన్నిసార్లు అవిశ్వాసం వాళ్ళు అనుకుంటారు, నువ్వు నమ్మేవి చర్చికి వెళ్తున్నావు, ఏం జరిగింది, ఏం జరగలేదు అంటారు. అసలు కారణమే యాక్చువల్గా వాళ్ళ విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళతో వీళ్ళు కూడా కలిసి ఏకీవించి నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా కార్యం త్వరగానే జరిగి ఉండేది. అంత లేట్ అవడానికి కాలేబుకి 45 years లేట్ అవడానికి కారణము అసలు కాలేబే కాదు, అసలు ముందు తరం వాళ్ళ వల్ల లేట్ అయింది. వాళ్ళు కనుక ఆ రోజు విశ్వాసం ఉంటే యెహోషువ 40 సంవత్సరాల క్రితమే దీన్ని స్వతంత్రించుకునేవాడు, వాళ్ళు స్వతంత్రించుకునేవాళ్ళు. వాళ్ళ వల్ల లేట్ అయింది అంటే చూడండి. అందుకనే నువ్వు మాత్రం విశ్వాసం ఉన్నాం కాదు, నీ భర్త లేదా నీ భార్య, నీ బిడ్డలు, నీ తల్లిదండ్రులు, కుటుంబంతా విశ్వాసం. అందుకని అంత ఇంపార్టెంట్ తెలుసు. ఎవరో ఒకరు విశ్వాసం ఉన్నారు కాబట్టి అంటే సరిపోదు, బహుశా జరగచ్చేమో, కానీ లేట్ అవ్వకుండా సరైన టైంలో జరగాలంటే మాత్రము ఒక కుటుంబం ఉంటే కనుక, కుటుంబంలో కార్యం జరగాలంటే కుటుంబంతా విశ్వాసం ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని చూడండి, విశ్వాసాన్ని సీరియస్ తీసుకోండి. ముఖ్యంగా ఫ్యామిలీ అన్నామంటే ఖచ్చితంగా సీరియస్ తీసుకోవాలి. ఒకరు విశ్వాసం ఉండి ఒకరు అటు ఇటుగా ఉంటే కార్యం ఖచ్చితంగా లేట్ అవుతుంది. కార్యం జరగాలంటే, అద్భుతం జరగాలంటే, లేదా దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క సహకారం రావాలంటే, దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క ప్రొవిజన్ మనం పొందుకోవాలంటే, దేవుడు సమకూర్చదాన్ని మనం అనుభవించాలంటే, పొందుకోవాలంటే ఖచ్చితంగా అందరూ విశ్వాసం ఉండాలి. అందుకని అంత ఇంపార్టెంట్ అవుతుంది. లేదంటే నిష్కారణంగా అనవసరంగా లేట్ అవుతుంది. ఎవరో ఒకరు ఏకీవించకపోవడాన్ని బట్టి, సంఘములోనో లేదంటే కుటుంబంలోనూ ఎవరో ఒకరు సరిగ్గా ఉండకపోవడాన్ని బట్టి కొన్నిసార్లు కార్యం లేటు అయిపోద్ది. అది లేట్ అవ్వాల్సిన అవసరం ఉందా? దానికి కారణం సాతానుడా అంటే సాతాను కాదు. పోనీ దేవుడా అంటే దేవుడు కూడా కారణం కాదు. కేవలం మన అవిశ్వాసమే కొన్నిసార్లు లేట్ అవుతుంది, లేదా ఎవరో ఒకరు అవిశ్వాసం
సంఘంలోనూ ఎవరో ఒకరు అవిశ్వాసం, లేదంటే విశ్వాసాలు ఎవరో అవిశ్వాసం వలన కొన్నిసార్లు కార్యాలు లేట్ అవుతాయి. కానీ యెహోషువ అక్కడ కాలేబుకి విశ్వాసం చూడండి. నిజంగా ఒక మనిషిలో విశ్వాసం ఉంటే ఆ మనిషి అంతగా వెయిట్ చేస్తారు. ఒకసారి చూడండి, 45 అనుకున్న దానికి ఎడ్జ్ వరకు ఆల్మోస్ట్ బార్డర్ వరకు వెళ్ళి తప్పిపోయినటువంటి కాలేబు మళ్ళా 45 సంవత్సరాల తర్వాత ఆయన మాట తీరు ఎగ్జాక్ట్ అలాగే ఉంది. ఇప్పుడు అనొచ్చు, నాకు వయసు అయిపోయింది, నేను ముసలిని అయిపోయి, నేను సీనియర్ సిటిజన్ అయిపోయినా, ఇప్పుడు నాకే ఉంది, నాకు ఏదో ఇచ్చేయండిలే అనలేదు. నాకు ఏదైతే మోస్ట్ టైంలో నాకు ప్రామిస్ చేశాడు, ఏ కొండ ప్రాంతం అయితే పర్వత ప్రాంతం అయితే ఇస్తాన్నాడో నాకు ఇప్పటికి అదే కావాలన్నాడు. అదేంటి 40 years గడిపోయింది, ఇంకా నీకు అదే ఆశ ఉందా కాలేబు అంటే, నాకు ఇంకా అదే ఆశ ఉంది. నాకు ఆశ ఉండడం మాత్రమే కాదు, నాకు ఆశ ఉంది ఎవరో ఇల్లు తీసుకున్నాను, ఇంకా నేనే వెళ్తాను, నేనే యుద్ధం చేస్తాను, ఆ కొన్నటువంటి వారితో నేనే పోరాడతాను, నేనే విజయం సంపాదించుకుంటాను, సజీవంగానే దాన్ని పొందుకుంటానని అన్నాడు కాలేబు. నిజంగా అందుకంటే చూడండి, ఖచ్చితంగా మీరు ఏదో టైంలో ఇంటికి వెళ్ళి ఈ రోజు లేదా తర్వాత అన్న యెహోషువ గ్రంథం 14 ఖచ్చితంగా చదవండి. యెహోషువ అక్కడ కాలేబు మాట్లాడే ప్రతి మాట యాక్చువల్గా మనకి చాలా ధైర్యాన్ని ఇస్తుంది, చాలా విశ్వాసం మనకి అది ఇస్తుంది. అంటే విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి ఎలా మాట్లాడతాడు, ఆయన భాష ఎలా ఉంటుంది, ఆయన మాట్లాడే తీరలో ఉంటుంది, అక్కడ మనకి కాలేబు ద్వారా మనకు అర్థమవుతుంది. 40 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా అలాగే మాట్లాడుతున్నాడు. ఒక యవనస్తుడు మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు అంటే మోసే టైంలో అంటే యవనస్తుడు బహుశా కాలేబు అప్పుడు మాట్లాడంటే అనుకోవచ్చు. కానీ ఆ తర్వాత మోసే చనిపోయాడు, ఆ తర్వాత యెహోషువ వచ్చాడు, యెహోషువ నాయకత్వంలో ఎగ్జాక్ట్ అలాగనే మాట్లాడుతున్నాడు. అంటే విశ్వాసం ఉంటే మనిషి అలా మాట్లాడతాడా అంటే అలా మాట్లాడతాడు. ఇంక నాకే ఉండాలి, అంత అయిపోయింది వీళ్ళ వల్ల అని వాళ్ళని బట్టి సొనుక్కోలేదు. ఇంక నువ్వు కాలేబుకి ఏం నమ్మకం తెలుసా? ఇంకా నమ్మకం అంటే నాకు విశ్వాసం ఉంది, ఎవరి వల్ల ఆలస్యం అవ్వచ్చేమో కానీ నాకు నమ్మకం ఉంది కాబట్టి నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటూ వచ్చాను కాబట్టి ఇంకొకరి వల్ల నా విశ్వాసాన్ని నేను బలహీనపరచుకోలేదు, ఇంకొకరి వల్ల నేను చనుక్కుంటూ నా విశ్వాసాన్ని దూరపరచుకోలేదు, వాళ్ళ వల్ల నాకు లేట్ అవుతుందేమో కానీ ఇంకొక నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటూనే ఉన్నాను అని ఆ మూమెంట్లో విశ్వాసాన్ని కాలేబు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. అలా కాపాడుకుంటూ వచ్చాడు కాబట్టి ఆయన దాన్ని అందులో అడుగు పెట్టకుండా చనిపోలేదు. వేరే వాళ్ళ వల్ల లేట్ అయిందా అంటే లేట్ అయింది, కానీ మిస్ అయితే అవ్వలేదు. చూసారు, కొన్నిసార్లు అందుకు లేట్ అవ్వచ్చు. ఎందుకంటే చూడండి, కొన్నిసార్లు ఒకవేళ కనుక కుటుంబం కనుక ఏదన్నా కనుక దేవుని అడుగుతా ఉంటే కార్యం జరగట్లేదు అనుకుంటే అంటాను, కుటుంబాలు అందరూ కూర్చొని ఆలోచించుకొని మ్యాటర్ సెటిల్ చేసుకోవాలి. అంటే విశ్వాసంగా ఉండడము, ఆత్మీయంగా ఉండడము, ఏక మనసు కలిగి ఉండడము, విశ్వాసంలో బలం కలిగి ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎవరో ఒకరి వల్ల దేవుడు చేద్దామని రెడీ ఉన్నటువంటిది కొన్నిసార్లు అనవసరంగా లేట్ అవుతుంది. లేట్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ లేట్ అవుతుంది కొన్నిసార్లు. అందుకని విశ్వాసం అంత ఇంపార్టెంట్, అదంత ఇంపార్టెంట్. కనీసం ఒకవేళ ఎవరైనా అలా ఉన్నా సరే మనమైన కనీసం విశ్వాసంలో బలంగా ఉండడం నేర్చుకోవాలి. సరే విశ్వాసం, అందుకని చూడండి అక్కడ కాలేబు విశ్వాసం ఆయన ఏమాత్రం సిగ్గుపరచలేదంట. నేనైతే అది వ్యర్థంగా పోలేదు. 40 సంవత్సరాల తర్వాత కూడా ఒక మనిషి ఇంకా నువ్వు యవనస్తుల్లాగా మాట్లాడుతున్నాడు అంటున్నాడు, ఇంకా అసలు నన్ను యుద్ధం చేస్తాను అంటున్నాడు. అది అసలు ఆశ్చర్యం. అంతకుముందున్న తరంతో ఆ తన తర్వాత వచ్చిన తరంతో అంతే బలముగా, అంతే సాహసంగా, అంతే ఆత్మబలంతో, అంతే విశ్వాసం, నేను కూడా వెళ్తాను, వీళ్ళు నా నెక్స్ట్ జనరేషనే, కానీ వాళ్ళతో పాటు నేను ఫైట్ చేయగలిగేటువంటి కెపాసిటీ నాకు ఉంది, నేను వెళ్తాను, నేను పోరాడతాను, యుద్ధం చేస్తాను, విజయాన్ని సంపాదించుకుని కూడా మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాను అంటున్నాడు. 40 సంవత్సరాల క్రితం ఏమన్నాడు? లేదు ఖచ్చితంగా మనం వెళ్తాం, మనం సంతరించుకుంటాం, మనం భయపడద్దు అన్నాడు. ఇప్పుడు అదే మాట అంటున్నాడు కాలేబు. ఎంత విశ్వాసం చూడండి ఒకసారి. లేట్ అయిందంటే లేట్ అయ్యింది, కానీ మిస్ అయ్యిందంటే మిస్ అయితే అవ్వలేదు, ఎందుకంటే విశ్వాసం ఉంది కాబట్టి. అలాగే ఏంటంటే కొన్నిసార్లు మనం పొందుకునేటప్పుడు, కొన్నిసార్లు మనం ప్రార్థన చేసిన తర్వాత కొన్ని కార్యాలు పొందుకునేటప్పుడు, కొన్నిసార్లు నేను ఇప్పుడు చెప్పిన రీజన్స్ బట్టి కొన్నిసార్లు మన విశ్వాసం ఎదగడం కోసం కొన్నిసార్లు టైం పడుతుంది, అందుకనే మనం లేట్ అనుకుంటున్నాం, కానీ యాక్చువల్ అది లేటు కాదు. కొన్నిసార్లు ఏంటి, దేవుడు అన్ని సమకూర్చి మనకు ప్రతిదీ అరేంజ్ చేయాలి. ఎందుకంటే మనుషుల ద్వారా దేవుడు కార్యం జరిగిస్తాడు కాబట్టి, మనుషులనే ప్రేరేపిస్తాడు కాబట్టి. అందుకే బైబిల్ ఏమో చూడండి, ఈడి మీకు మరలా ఇవ్వను, అణిచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ విడిలో కొలుతురు అన్నాడు దేవుడు. మనుషులు నువ్వు నాకు తీసుకొచ్చి నాకు అప్పుడు నేను తిరిగి ఇస్తాను అని దేవుడు అన్నాడు. ఎలా ఇస్తాడు దేవుడు అంటే, అణిచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలత నేను కొలుస్తాను కదా. మనుషుల్ని ఒళ్ళో కొలుస్తారు అంటే వెనకాల ఉండేది నేనే, కానీ మనుషులతో తీసుకొస్తాను, నీకు అవసరం ప్రతి నేను అలాగే చేస్తాను. నేను పైనుండి కరెన్సీ పడాను, నేను పైనుండి ఇంకేదో పడాను, నేను మనుషుల్ని ప్రేరేపించి, పరిస్థితులను ప్రేరేపించి, సిట్యువేషన్స్ని ఆర్కెస్ట్రేట్ చేసి, అరేంజ్ చేసి, నేను నీ దగ్గరికి సహాయాన్ని నీ ప్రార్థన జవాబు నేను మనుషులతో తీసుకొస్తాను. అప్పుడు నువ్వు ఓపికగా ఉండాలి. కొన్నిసార్లు అలాగా జరగచ్చు. కాబట్టి మనం లేట్ అవుతుందంటే మన ఊరిని సాతాను చేసి లేట్ చేసేయడం, మరీ ఎక్కువగా సాతాను క్రెడిట్ ఇచ్చేయకండి.
అందుకని ఫస్ట్ సింపుల్గా చెప్పేసి ఆఫ్ చేస్తాను. ఎందుకని మనకు సాతాన్ పెద్ద ప్రాబ్లమే కాదు. సాతాన్ ఎక్కువ హైలైట్ చేయకండి. సాతాన్ కాదు, బహుశా మన విశ్వాసం ఎదగాలి, లేదా దేవుడు అరేంజ్ చేస్తున్నాడు, దేవుడు సమకూరుస్తున్నాడు, అంతవరకు మన విశ్వాసం కాపాడుకుంటూ ఎదురు చూస్తా ఉండాలి. లేదా బహుశా ఇంకా మనలో అవిశ్వాసం, లేదా మనతో పాటు ఉండేటువంటి తోటి సంఘస్థులు, లేదంటే మన కుటుంబ సభ్యులు ఎవరు బహుశా విశ్వాసంగా లేకపోవడం వల్ల ఆలస్యం అవుతుందేమో. ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఖచ్చితంగా ప్రార్థన జవాబు అయితే గ్యారంటీగా దేవుడు ఇస్తాడు. లేట్ అవ్వడానికి కారణము దేవుడు ఇవ్వట్లేదని కాదు, వేరే ఇంకేవో కారణాలు, మంచి కారణాలు ఉంటాయి. అర్థం చేసుకున్నప్పుడు చక్కగా వెయిట్ చేస్తాం. మనం ఎదురు చూస్తూ ఉంటాం. కాలేబులాగా ఎదురు చూస్తూ ఉంటాం, దావీదులాగా ఎదురు చూస్తూ ఉంటాం, ఏలియాలాగా ఎదురు చూస్తూ ఉంటాం. కారణం జరుగుతుంది. కాబట్టి కొన్నిసార్లు ఒకవేళ ప్రార్థన కనుక లేట్ అవుతుంది అనుకుంటే, ఆలస్యం అయిపోయింది, ఇంకా వేస్ట్ అయిపోయింది ప్రార్థన ఎప్పుడు అనుకోవద్దు. బహుశా కొన్ని మంచి కారణాలు ఉండుండొచ్చు, ఆత్మ సంబంధమైన కారణాలు, మంచి కారణాలు ఉండుండొచ్చు. అది అర్థం చేసుకున్నప్పుడు ఎదురు చూస్తా విశ్వాసం కాపాడుకుంటూ ముందుకు వెళ్తుంటే ఖచ్చితంగా టైం వస్తే ఖచ్చితంగా దేవుడు కార్యం అయితే జరిగిస్తాడు. కాబట్టి ప్రార్థన కొన్నిసార్లు లేట్ అవుతుందా అంటే దానియేలుని బట్టి అర్థం అవుతుంది, ఖచ్చితంగా లేట్ అవుతుంది. కానీ ప్రతిసారి కారణం సాతాను కొంచెం లేట్ చేయగలుగుతాడు, కొంచెం డిస్టర్బ్ చేస్తాడు, జవాబు రాకుండా పొందుకోకుండా కొన్ని రోజులు మాత్రమే ఆపుతాడు. కానీ పర్మనెంట్గా సాతానుడు అయితే నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళకుండా, లేదా దేవుడి దగ్గర జవాబు నీకు రాకుండా ఆపేటువంటి శక్తి సామర్థ్యాలు సాతానుడికి అయితే లేనే లేవు. కాబట్టి సాతానుడు ఆఫ్ చేసాడేమో అనుకోకండి. సాతానుడు జస్ట్ కొంచెం ఆలస్యం చేయగలుగుతాడేమో, కానీ రాకుండా అయితే ఆపే సామర్థ్యం సాతానుడికి లేదు. అందుకని మనం సాతాను గురించి పెద్దగా ఆలోచించద్దు. ఎక్కడో మూల పెట్టుకొని మిగిలినటువంటి కారణాలు ఏమైనా ఉంటాయో చిరు ఏదైతే మనం విన్నామో దాన్ని బట్టి ఆలోచించడం మనం నేర్చుకోవాలి. అనేసి కొంచెం గంతగా మనం విశ్వాసంగా ఎదురు చూస్తుంటే ఖచ్చితంగా కార్యం అయితే జరుగుతుంది. ఎందుకంటే దేవుడు చెప్పాడు, అడుగు ప్రతివానికి ఇవ్వబడుతున్నాడు. కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఇచ్చే తీరాలి. నువ్వు విశ్వాసం అడుగుంటే దేవుడు ఇచ్చే తీరాలి. ఒకళ్ళు ఆలస్యం అయి ఉంటే బహుశా నేను ఇప్పుడు ఈరోజు చెప్పినట్టు వాక్యాన్ని బట్టి ఈ కారణాలు అయి ఉండొచ్చేమో అని ఆలోచించుకొని అందులో సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఇంకో నువ్వు దేవుని వైపు కనుక ఎదురు చూస్తే, ఎలాగైతే దానియేలు 21 రోజులు ఒకవేళ ఆలస్యమైనా సరే జవాబు పొందుకున్నాడు, అలాగే కాలేబు ఎలాగైతే 40 సంవత్సరాలు లేట్ అయినా సరే జవాబు పొందుకున్నాడు, ఖచ్చితంగా జవాబు అయితే మనం పొందుకొని తీరుతాం. అంటే అర్థం నీ ప్రార్థన వేస్ట్ అవనే అవదు. అర్థం చేసుకుందాం, ఎదురు చూద్దాం, తప్పకుండా దేవుడి కార్యాన్ని జరిగిస్తాడు. ప్రార్థన చేస్తూ అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి.